Hi, this is Mahesh. In my last tutorial, I complete the tutorial that is how to retrieve the data from database. Okay, actually data is present in a JSON format. So నేను దాని లాస్ట్ పార్ట్లో జేసన్ డేటా నుంచి ఆండ్రాయిడ్ యాప్లోకి పాస్ చేసి దాన్ని డిస్ప్లే చేశాను. ఇప్పుడు నేను అదే డేటాని లిస్ట్ వ్యూ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ డిస్ప్లే పార్ట్ యూఐ పార్ట్కి వెళ్దాం. యూఐ పార్ట్లో జస్ట్ నేను డిఫాల్ట్గా లేఅవుట్ అనేది మనది ఇలా ఎంటీగా ఉంటుంది. సో మీరు జస్ట్ లిస్ట్ వ్యూని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో విత్ హైట్ మ్యాచ్ పేర్ అని పెట్టి దానికి లేఅవుట్ని సెట్ చేయండి, ఐడి సెట్ చేయండి. సో దీన్ని లేఅవుట్ అని ఇస్తున్నాను. లిస్ట్ వ్యూని ఇద్దాం. లిస్ట్ వ్యూ ఓకే. మెయిన్ టు యాక్టివిటీలోకి రండి. ఫస్ట్ లిస్ట్ వ్యూకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. లిస్ట్ వ్యూ ఓకే. లిస్ట్ వ్యూని ఇనిషియలైజ్ చేయండి. లిస్ట్ వ్యూ ఈక్వల్స్ టు లిస్ట్ వ్యూ ఫైండ్ వ్యూ బై ఐడి r dot id dot list view. ఓకే. r dot id dot list view అంటే ఇక్కడ ఏ కాంపోనెంట్కి అయితే మనం ఐడి క్రియేట్ చేస్తున్నామో, ఏ కాంపోనెంట్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో దాని ఐడి మనం సేమ్ ఇక్కడ పెట్టాలి. సో నేను లిస్ట్ వ్యూ పెట్టాను. సో ఇప్పుడు డేటాబేస్తో మనం వర్క్ చేస్తాం కాబట్టి డేటాబేస్కి రెఫరెన్స్ క్రియేట్ చేద్దాం. సో ఈ పార్ట్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. డీరిఫ్ ఓకే. డీరిఫ్ ఈక్వల్స్ టు ఫైర్బేస్ డేటాబేస్ డాట్ గెట్ ఇన్స్టాన్స్ డాట్ గెట్ రెఫరెన్స్. ఓకే. డేటాబేస్ రెఫరెన్స్ అన్నది డీరిఫ్లో ఉంది. మనం యాక్చువల్లీ లాస్ట్ పార్ట్లో ఏం చేసామంటే యాడ్ వాల్యూ ఈవెంట్ లెజనర్ యాడ్ చేసాం. దానివల్ల మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ అప్డేట్ చేసినా సరే ఒక ఫంక్షన్ మాత్రమే ఫైర్ అవుతుంది, అంటే ఒక ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ యాడ్ చేసిన, వాల్యూ మోడిఫై చేసిన, వాల్యూ డిలీట్ చేసిన. సో ఇప్పుడు అలా కాకుండా ఏ టైంలో ఏ యాక్షన్ అయితే పెర్ఫామ్ అవుతుందో దానికి తగ్గట్టు మనం పెర్ఫామ్ చేద్దాం. యాక్షన్ అనేది అవుతుందో లేదో చూద్దాం. సో యాడ్ చైల్డ్ ఈవెంట్ లెజనర్ని సెలెక్ట్ చేయండి. న్యూ చైల్డ్ ఈవెంట్ లెజనర్. ఓకే. దీంట్లో 4 మెథడ్స్ అనేవి ఉంటాయి. సో లాస్ట్ నా సెమీకోలన్ పెట్టడం మర్చిపోకండి. ఓకే. యాక్చువల్లీ ఈ మెథడ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే మీరు యాప్ని ఓపెన్ చేస్తారో అప్పుడు ఆన్ చైల్డ్ యాడెడ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మీరు వాల్యూ ఎప్పుడైతే డేటాబేస్కి యాడ్ చేస్తారో అప్పుడు ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఆన్ చైల్డ్ చేంజ్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు ఎప్పుడైతే డేటాబేస్లో ఒక వాల్యూని చేంజ్ చేస్తారో అప్పుడు ఆన్ చైల్డ్ చేంజ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఈ రిమూవ్ అనే మెథడ్ మనం ఎప్పుడైతే డేటాని రిమూవ్ చేస్తామో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మూవ్ చేసినప్పుడు, అలాగే ఎర్రర్స్ ఏమైనా వచ్చినప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి ఈ 2 ఫంక్షన్స్ని యూజ్ చేస్తారు. సో మనం ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నాం స్టార్టింగ్లో కదా. సో డేటా స్నాప్షాట్ డాట్ గెట్ వాల్యూ. ఓకే. మనం ఇప్పుడు దీన్ని ఒక ఎర్రర్ లిస్ట్లోకి తీసుకుందాం. సో ఎర్రర్ లిస్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. డేటాని ఎర్రర్ లిస్ట్లో డిస్ప్లే చేస్తాం. సో ఎర్రర్ లిస్ట్ అది జనరిక్ స్ట్రింగ్ తీసుకుందాం, ఎందుకంటే స్ట్రింగ్ ఫార్మాట్లో డేటా ఉంటుంది కాబట్టి మన డేటా. సో లిస్ట్ ఇక్కడే ఇనిషియలైజ్ చేస్తాను. న్యూ ఎర్రర్ లిస్ట్. ఓకే. లిస్ట్ డాట్ యాడ్. ఇప్పుడు మనం డేటాబేస్ నుంచి వాల్యూని తీసుకుని దాన్ని మనం స్ట్రింగ్ డాట్ క్లాస్. ఓకే.
ఓకే, దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఓకే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూని యాడ్ చేయాలి. సో డేటా స్నాప్షాట్ డాట్ గెట్ వాల్యూ, దీన్ని ఒక స్ట్రింగ్లోకి తీసుకుందాం, స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయడానికి ఇందాక చెప్పిన వేలోనే చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఓకే, దీన్ని ఒక వేరియబుల్లోకి తీసుకుందాం. స్ట్రింగ్ వాల్యూ ఈక్వల్స్ టు, సో ఇక్కడగా వాల్యూని పాస్ చేద్దాం. అలాగే మనం లిస్ట్ వీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. ఓకే, లిస్ట్ వీకి మన అడాప్టర్ని సెట్ చేయాలి. సో అడాప్టర్ని సెట్ చేసే ముందు ఎరే అడాప్టర్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. సో ఎరే అడాప్టర్, ఐ మీన్ లిస్ట్ వ్యూలో డేటాని రిప్రజెంట్ చేయాలంటే ఏదో ఒక అడాప్టర్ని చూస్ చేసుకోవాలి. సో నేను ఎరే అడాప్టర్ని చూస్ చేసుకున్నా. స్ట్రింగ్ ఓకే, దాన్ని ఇనిషియలైజ్ చేస్తాను. అడాప్టర్ ఈక్వల్స్ టు న్యూ ఎరే అడాప్టర్ స్ట్రింగ్. ఓకే, దీంట్లో వచ్చేటప్పటికి 3 పారామీటర్స్ పాస్ చేయాలి. మీకు తెలియకపోతే జస్ట్ కంట్రోల్లో ప్లే చేస్తే ఓకే, నో ప్రాబ్లం. దిస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏ ఫార్మాట్లో డేటాను అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది. సో ఆండ్రాయిడ్ డాట్ ఆర్ అంటే ఇన్బుల్ట్గా ఉన్న వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. లేఅవుట్ డాట్ సింపుల్ డ్రాప్ డౌన్ ఐటమ్ లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్యూస్ అనేవి మనకి ఎక్కడ ఉన్నాయి, లిస్ట్ అనే వేరియబుల్లో ఉన్నాయి. అంటే ఇదిగో ఇక్కడ మనం వాల్యూస్ అనేవి యాడ్ చేస్తున్నాం కదా. సో దీన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. సో లిస్ట్, ఓకేనా, వాల్యూస్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అరే అడాప్టర్ని సెట్ చేద్దాం. లిస్ట్ వ్యూ డాట్ సెట్ అడాప్టర్ ఆఫ్ అడాప్టర్. ఓకేనా, అలాగే డేటా చేంజ్ అయినప్పుడల్లా కూడా మనం దీన్ని చేంజ్ చేయాలి కాబట్టి అడాప్టర్ డాట్ సెట్ నోటిఫై డేటా చేంజ్డ్. ఓకే, జస్ట్ రన్ చేస్తున్నాను యాప్ని. ఓకే, వచ్చింది కదా. ఓకే, డేటా ఏమన్నా చూద్దాం. డేటా కూడా సేమ్ అదే ఉంది. సో ఇప్పుడు నేను వాల్యూ అనేది యాడ్ చేస్తున్నా. సిటీ రాజమండ్రి. ఓకే, యాడ్ అయింది కదా. అలాగే డిలీట్ చేస్తున్నా. వాల్యూ అనేది డిలీట్ అవ్వదు. ఎందుకు డిలీట్ అవ్వాలా, నేను డిలీట్ ఫంక్షన్ని రిమూవ్ ఫంక్షన్ని అప్డేట్ చేయలేదు కాబట్టి. సో రిమూవ్ ఫంక్షన్ కూడా వెళ్ళి ఓకే, రిమూవ్కి నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సేమ్ దీన్ని జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి లిస్ట్ నుంచి రిమూవ్ అనే ఫంక్షన్ రాయండి. ఓకే, జస్ట్ ఇప్పుడు చేంజ్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, ఏజ్ 20 వస్తుంది. ఓకే, నేమ్ కూడా యాడ్ చేస్తా. నెట్ స్లోగా ఉండడం వల్ల లేట్ అవుతుంది, బట్ అవుట్పుట్ మాత్రం వస్తుంది.
ఓకే, ఇప్పుడు నేను నేమ్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ అయిందిగా. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.